జిడిమెట్ల పిఎస్ పరిధిలోని షాపూర్ నగర్లో దారుణం జరిగింది. పూర్ణిమ స్కూల్లో ఆయా దాష్టికం వెలుగు చూసింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై పైశాచిక దాడికి పాల్పడింది. దృశ్యాలను యువకుడు ఫోన్లో చిత్రీకరించాడు. చిన్నారికి తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించారు. చిన్నారిపై దాడి జరిగినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులకు చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చిన్నారిపై దాడి చేసిన ఆయాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు ఎట్లా జరిగింది, ఏం జరిగింది చెప్పు. స్కూల్లో ఏం జరిగింది, ఎలా కొట్టించారు? స్కూల్లో పాప బస్కి వెళ్తుందండి. పాపలకి పిల్లలు ఇడిచిపెట్టినాక బస్కి వెళ్తుంది. ఆయమ్మ బస్కి వెళ్తుంటే ఆమె ఇడిచిపెట్టిపోతుంది. సార్లు చెప్పారు బస్సులో తీసుకెళ్ళొద్దు, ఇక్కడ ఇడిచిపెట్టుకో, ఆయమ్మ చూసుకుంటుందని చెప్పారు. ఆయమ్మ కూడా వచ్చేసరికి ఇట్లా దారుణంగా కొడుతుంది. ఎవరు చూసారు? ఫస్ట్ వేరే వాళ్ళు చూసి వీడియో పెట్టారని మనకు తెలిసింది. ఆ చచ్చిపోతే ఇట్లానే చేస్తారు కదా. ఇంతకు ముందు 2-3 సార్లు కొట్టిందని చెప్పారు. ఏ స్కూల్ అమ్మా? పూర్ణిమ స్కూల్. పూర్ణిమ స్కూల్. ఏమన్నారు వాళ్ళ మేనేజ్మెంట్? ఏమన్నారు? మేనేజ్మెంట్ నిన్న చిన్నదే కదా వదిలేండి అన్నారు. పొద్దున్న లేచి నేను పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చాము. వస్తే ఆయన వచ్చి నేను నిన్న నైటే చూపించుకోమని చెప్పాను, ఇది పట్టించుకోలేదని చెప్పేస్తున్నాడు అనమాట. ట్రీట్మెంట్ జరగాలంటే ఒక డోస్ కట్టి పడితేనే ట్రీట్మెంట్ అక్కడ చేస్తాను. కేసు అట్లనే ఉంది. ఇంకెళ్తాం రిపోర్ట్ తీసుకుంటాం. పోలీసు వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు ఎట్లా జరిగింది, ఏం జరిగింది చెప్పు. స్కూల్లో ఏం జరిగింది, ఎలా కొట్టించారు? స్కూల్లో పాప బస్కి వెళ్తుందండి. పాపలకి పిల్లలు ఇడిచిపెట్టిన జిడిమెట్ల పిఎస్ పరిధిలోని షాపూర్ నగర్లో దారుణం జరిగింది. పూర్ణిమ స్కూల్లో ఆయా దాష్టికం వెలుగు చూస్తుంది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై పైశాచిక దాడికి పాల్పడింది. ఈ దృశ్యాలను యువకుడు ఫోన్లో చిత్రీకరించారు. ఇక చిన్నారికి తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, ఇక దీనిపై స్కూల్ యాజమాన్యం ఎలా స్పందిస్తుంది? జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్లో పూర్ణిమ స్కూల్లోని దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆ స్కూల్లో చదువుతున్న నర్సరీ చదువుతున్న ఒక చిన్నారిపై అదే స్కూల్లో పనిచేస్తున్న ఆయా పైశాచికంగా ఆమెపై దాడైతే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదంతని కూడా పక్కనున్న బిల్డింగ్ పై నుంచి ఒక యువకుడు మొత్తం కూడా వీడియో రూపంలో చిత్రీకరించాడు. ముఖ్యంగా ఏదైతే వాష్రూమ్ తీసుకెళ్లి ఆ చిన్నారిని తీసుకొస్తున్న సమయంలోని ఆయా ఏదైతే ఆ చిన్నారిపై పైశాచికంగా దాడైతే చేసింది. ముఖ్యంగా బట్టలు మార్చుతున్న సమయంలోని జుట్టు పట్టుకొని కొట్టడం, అలాగే నేలకేసి కొట్టడం లాంటి పనులు చేయడంతో వెంటనే ఆ పక్కనున్న బిల్డింగ్ పై ఉన్న ఒక వ్యక్తి అదంతా కూడా వీడియో రికార్డింగ్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఆ చిన్నారి ఏమీ తినకపోవడం, అలాగే తీవ్ర జ్వరంతో బాధపడడంతో వెంటనే తల్లిదండ్రులు ఆ చిన్నారిని అయితే పక్కన ఉన్న రామ ఆసుపత్రికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. వైద్యులు వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆ చిన్నారిపై పైశాచికంగా దాడి జరిగినట్లయితే గుర్తించారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు కూడా చెప్పడంతో కూడా వెంటనే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని ముఖ్యంగా ఈ వీడియో రికార్డ్ ఆధారంగా ఏదైతే ఆ ఆయాపై కూడా కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం ఆ ఆయాను అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే స్కూల్ యాజమాన్యం కూడా ఏదైతే ఇలాంటి ఆయాల పట్ల ఏదైతే ముందుగానే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చిన్నారులు అంటే ఇటు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న చిన్నారులు ముఖ్యంగా స్కూల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆయాలో చూసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇటు వాష్రూమ్స్కి వెళ్ళిన సమయంలో కావచ్చు, లేదంటే ఏదైనా జరిగిన సమయంలో ఆయాలే ఏదైతే చిన్నారులు చూసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఆయాలు ఏదైతే ఇలాంటి చిన్నారులపై అంత పైశాచికంగా దాడి చేయడం కూడా ఇటు తల్లిదండ్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా తమ పిల్లల్ని అదే స్కూల్ నమ్మి, ఆ యాజమాన్యాన్ని నమ్మి స్కూల్కి పంపిస్తుంటే ఇంత పైశాచికంగా దాడి చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే ఏదైతే ఈ వీడియో రికార్డింగ్ ఆధారంగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసి ఆయానైతే అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే ఆ చిన్నారికి ప్రస్తుతం రామ ఆసుపత్రిలో కూడా ఇంకా వైద్యాలు అయితే అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ పైశాచిక దాడి జరగడంతో కూడా ఆ చిన్నారి నిన్నటి నుంచి కూడా భోజనం చేయకపోవడం, అలాగే తీవ్ర జ్వరంతో అయితే బాధపడుతుంది. వెంటనే ఇటు హాస్పిటల్ తరలించడంతో కూడా ప్రస్తుతం ఆమెకు ఇంకా వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ఇలాంటి స్కూళ్ళపై ఏదైతే ఇలా స్కూళ్ళ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ కుమార్.